విద్యాశాఖ మంత్రి లోకేష్ తీరుపై ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన మాటలపై వారు మండిపడుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే రాజకీయాలు చేస్తున్నామనడం న్యాయమా అని నిలదీశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయమని అడిగితే దాన్ని రాజకీయం అంటారా అని ప్రశ్నించారు. వెంటనే లోకేష్ తన మాటలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే లోకేష్ ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థులు వార్నింగ్ కూడా ఇచ్చారు. లోకేష్ వీసీని వెనకేసుకు రావడం చూస్తుంటే తమకు కొత్త అనుమానాలు వస్తున్నాయన్నారు ఏయూ విద్యార్థులు. వీసీ రాజీనామా ఎజెండాతో వచ్చినట్లు లోకేష్ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు స్టూడెంట్స్. వీసీ గీతం యూనివర్సిటీ కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు విద్యార్థులు. ఏయూ విద్యార్థుల ఆందోళన పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగానే విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. మిమ్మల్ని మీరు ఉద్దేశపూర్వకంగానే ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు, మీ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందనే భావన వచ్చే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటి? దానిపై మీ స్పందన. ఈరోజు నారా లోకేష్ గారు ఈ ఉన్న విద్యారంగ సమస్యలు, యూనివర్సిటీలో ఉన్న సమస్యలు వీటి మీద కూడా ఆయన ఏం స్పందన ఇవ్వకుండా తిరిగి ఏమైనా ప్రశ్నలు యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఇలా తీసుకొస్తుంటే తిరిగి రాజకీయాలు చేస్తున్నారు. చాలా దుర్మార్గం. ఇక్కడ ఏ స్టూడెంట్ కూడా స్టూడెంట్ యూనియనో ఓ పొలిటికల్ పార్టీయో ఓ పొలిటికల్ ఎజెండాతోనో ఇక్కడ ఎవరు లేరు. కేవలం విద్యార్థికి అన్యాయం జరిగింది, దానికి వీసీఏ ఖచ్చితంగా బాధ్యుడు, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ఏకైక డిమాండ్తో ఉన్న ఇక్కడ ఎవరు తప్ప ఎవరు ఎటువంటి పొలిటికల్ ఎజెండాతో ఇక్కడైతే ఎటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ లేవు. కానీ లోకేష్ గారు అలాంటి దుష్ప్రచారం చేయడం మేము విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయన కనుక ఇదే తీరు లోకేష్ గారు కనుక ఉంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న మీ ఇల్లు ఖచ్చితంగా ముట్టడిస్తామని మేము విద్యార్థులుగా మేము అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం లోకేష్ గారిని. చెప్పండి, లోకేష్ గారి మాటల్ని, వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకుంటారు? మీరు విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తున్నారు, చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి న్యాయం చేయాలని అడుగుతున్నారు. ఈ సందర్భాన్ని ఆయన ఆ విధంగా మాట్లాడడం ఏ విధంగా? ఏదైతే ఇప్పుడు వచ్చిన వార్త అసెంబ్లీలో లోకేష్ గారు చేసినటువంటి వాక్యాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులుగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఏ స్టూడెంట్ యూనియన్ ఎజెండాతో ముందుకెళ్ళలేదు, కేవలం అందరూ విద్యార్థులు ఐక్యం చేసుకుని ఐక్యంగానే వెళ్ళింది తప్ప ఒకే ఎజెండా. ఏదైతే మణికంఠ చనిపోయాడని ఆక్సిజన్ లేనటువంటి సమయంలో అబ్బాయి చనిపోయాడని చెప్పి స్పష్టంగా తెలియజేసాం. మేము ఒకటి తెలియజేస్తున్నాం లోకేష్ గారికి. అయ్యా లోకేష్ గారు, గతంలో దాదాపు 7 సార్లు మేము వీసీ గారికి లెటర్లు ఇచ్చాం. సార్ డిస్పెన్సరీలో అంబులెన్స్లో ఆక్సిజన్ లేదని చెప్పాం. ఆయన ఆక్సిజన్ ఏర్పాటు చేయలేదు కాబట్టి కేవలం ఈరోజు ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. మేము ఆ ప్రస్తావన తీసుకొచ్చి కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ వీసీ గతంలో ఎన్ని సమస్యలు చెప్పినా సరే విద్యార్థుల పక్షపాతి కాదు, విద్యార్థుల సమస్యలను తీర్చడాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా యూనివర్సిటీ బంద్ ప్రకటించి మీ శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే వీసీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని మా మీద అన్యాయంగా కొట్టడం తిట్టడం అనేటటువంటి చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఉధృత వాతావరణం నెలకొని తప్ప మేమైతే విద్యార్థులు శాంతియుతంగా చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఎజెండాతో ముందుకు రాలేదు. మేము యూనివర్సిటీ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే మేము అభివృద్ధి అవుతాను, యూనివర్సిటీ అభివృద్ధి అవుతుంది. కాబట్టి కేవలం లోకేష్ గారు ఏదైతే అసెంబ్లీ సాక్షి చెప్పిన విషయాలన్నీ కూడా విరమించుకోవాలి. మీరు చేతనైతే యూనివర్సిటీకి రండి, విద్యార్థులతో మాట్లాడండి, ఇక్కడ విషయాలు తెలుసుకోండి. అంతేగాని గతంలో ఎన్నిసార్లు మేము ఆందోళన చేసినా సరే ఇప్పటివరకు మీరు స్పందించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు వీసీకి సపోర్ట్గా మీరు మాట్లాడతారా అంటే వీసీ ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చేసే వ్యాఖ్యల పట్ల వీసీ పొలిటికల్ ఎజెండాను వచ్చాడు, కేవలం గీతం యూనివర్సిటీ అభివృద్ధి చేయడానికి వచ్చాడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీ వ్యాఖ్యలు ఈరోజు అలా ఉన్నాయి కాబట్టి నిజంగా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే మీరు విద్యార్థుల పక్షం నిలబడ్డారని చెప్పి మేము భావిస్తాం. లేకపోతే ఇదే అంశాన్ని మరింత విద్యార్థులందరూ కూడా మేము ఒకే ఎజెండాతో రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద లోకేష్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులకు మేలు చేసే విధంగా మాట్లాడాలి తప్ప ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని విద్యార్థి సంఘాలు భావిస్తూ ఉన్నాయి. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో అవసరమైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి వీరంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పటితో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ.